హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతది. ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి గోరింటాకు పెట్టాను. సో, గోరింటాకు ఎవరు పంపించారు, ఇంకా అవంతా నేను లాస్ట్ వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తున్నా. సో, వీళ్ళిద్దరిని ఏమంటే హాల్‌లోనే పడుకున్నారు కదా! ఇంకా హ్యాపీ మాత్రం మళ్ళీ 4కి అలా లేసొచ్చి బెడ్‌రూమ్‌లో పడుకుంది. టెడ్డీ మాత్రం సోఫాలోనే పడుకోనింది. ఇంకా నైట్ అంతా మంచిగా పెట్టుకున్నారు పాపం. అసలు నేనైతే హ్యాపీ అంతసేపు పెట్టుకుంటుందనేసి అస్సలు అనుకోలేదు. అలాంటిది మంచిగా పెట్టుకుంది. ఇంక పొద్దున్నే తీసి పెట్టుకున్నారంటే అప్పుడు పండుతుందిరా అని చెప్పున్నాను. ఇంకా ఇదేమంటే నాకు చిన్నప్పటి నుండి తెలుసు ఈ టిప్. చిన్నప్పటి నుండి మా మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి, మా అమ్మ వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు కాబట్టి, ఏమంటే మనం గోరింటాకు అంతా డ్రై అయిపోయినాక తీసేస్తాం కదా! తీసేసిన వెంటనే వాటర్‌లో పెట్టేయకూడదంట. ఆ కలర్ మంచి కలర్ ఉంటుంది కదా! రెడ్డిష్ అదొక రకమైన కలర్. సో, అది కొంచెము తగ్గిపోయినట్టు అనిపిస్తది. సో, వెంటనే ఏమంటే ఇది తీసేసి మనము గోరింటాకు అంతా ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా! అది పూసి ఇలా మంచిగా కొంచెంసేపు తర్వాత కావాలంటే పెట్టుకొని మళ్ళీ మనము వాటర్‌లో పెట్టొచ్చు అనేసి అంటుంటారు. సో, ఆ చిన్నప్పుడు ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడంతా ఇది మాత్రం చూస్తూ అంటే పండగలకి అలా పెట్టుకుంటాం కదా! అలాంటప్పుడంతా ఇది నాకు తెలుసనమాట. సో, అలా ఇంకా అప్పటి నుండి ఇంకా ఇప్పుడు కూడా నేను ఇంకా రెడీ అయిపోయి మామూలుగా మనము ఇది మెహందీ పెట్టుకుంటాం, కోన్ పెట్టుకుంటాం కదా! దానికి కూడా నేను ఇది తీసేస్తే కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటా ఉంటాను. అట్లా ఇప్పుడు రెడీ హ్యాపీ వాళ్ళకి కూడా చూసారా ఆ కోకోనట్ ఆయిల్ అలా పూసిన వెంటనే ఎంత మంచి కలర్ ఉందో, మనం వెంటనే కడిగేసామనుకోండి చెయ్యి ఇంత కలర్ మంచిగా మనకి అంత కనిపించదు. కొంచెం లైట్ అయిపోతది. సో, అందుకనేసి ఇంకా నేను ఇలానే చేస్తుంటాను. టెడ్డీ హ్యాపీకి కూడా ఇంకా కోకోనట్ ఆయిల్ పూసి పెట్టాననమాట కొంసేపు. ఇంకెంత మంచిగా పండిందో నేనేమో కానీ టెడ్డీ హ్యాపీ వాళ్ళిద్దరు భలే హ్యాపీగా ఉన్నారు. హమ్మయ్య అనిపించింది. ఇంకా ఈరోజు మీకు ఇటు సైడ్ పెడతానులేరా రివర్స్ చేతుల పైన అట్లా నిన్న ఇట్లా పెట్టినట్టు అనేసి చెప్తూ ఉన్నాను. సో, ఇంకా ఆ రోజు ఏమంటే నైట్‌కి నేను డిష్ వాషర్‌లో ఫస్ట్ టైం అనమాట నైట్ గిన్నెలన్నీ వేసేసి ఇంకా మార్నింగ్‌కి ఓపెన్ చేసి చూసుకోవడం భలే హ్యాపీ అనిపించింది. కొన్ని ఇంకా నేను కడుక్కునేసాను. ఇంకా ఇవేమంటే గోరింటాకుది సీడ్స్ అనమాట. సంధ్య పంపించింది కదా! ఆ బాక్స్‌లో ఉన్నాయి. అప్పుడు సంధ్య నేను అడగడానికి అది ఒక గింజలు పంపించింది కదా! అదేంటి దేనికి అనేసి అడగడానికి ఫోన్ చేసినప్పుడు నేను గోరింటాకు గింజలు కూడా కొన్ని అట్లా వేశాను. చూడు అది కొంచెం వేసుకో ప్లాంట్ వస్తది అనేసి అనిందన్నమాట. అది కొంచెం డ్రై చేసుకోవాలి. నాకు అది కొంచెం కనిపించింది. ఇంతకీ ఇదేంటి అనేసి నేను తనకి మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇదేమంటే గురివింద గింజలు అంటారంట. ఇది యాక్చువల్‌గా మా సుదర్శన్ కోసమే పంపించిందంట. దీన్ని పౌడర్ లాగా చేసేసి కోకోనట్ ఆయిల్ కొంచెం కాంచి ఆ పౌడర్ దాంట్లో కలిపి ఇంకా మా సుదర్శన్‌కి అక్కడ పేనుకు కుట్టిందని చెప్పా చూసారా ఆ స్పాట్‌లో పెట్టామంటే 1 వీక్‌లోనే మనకి డిఫరెన్స్ కనిపిస్తుందంట. తగ్గుతూ ఉంటుందంట. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలా జరిగితే అలా చేశారంట. సో, అది తెలుసుకొని పాపం అది పంపించింది. సో, ఓహో! దీనికోసమా అనేసి అనుకున్నాను. మీతో నేను లాస్ట్ వ్లాగ్‌లో షేర్ చేయలే కదా! సో, ఈ వ్లాగ్‌లో పెట్టాను. ఇంకా టెడ్డీకి స్కూల్ ఉండింది సాటర్డే అయినా కానీ. ఇంకా ఆ రోజు పొద్దున్నే అంటే నాకు బ్లింకిట్ నుండి నోటిఫికేషన్ వచ్చిండింది. ఏంటి ఈ హెన్నా లీవ్స్ అవైలబుల్ అనేసి. అప్పుడు వెంటనే చూస్తే స్టాక్ ఉన్నింది. నాకు ఇప్పుడు అవసరం లేదు. అయినా ఎందుకో తెలీదు ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాం కదా! ఎలా వస్తాయి ఏంటి అనేసి అనిపించింది. ఇంకా అలా ఒకవేళ నా ఫ్రెండ్స్ చాలామంది అడుగున్నాను కదా! నేను వాళ్ళ దగ్గర కూడా లేదని చెప్పాను కదా! సో, వాళ్ళకైనా ఇవ్వచ్చు కదా! అవసరం ఉంటే పాపం అన్నట్టుగా నేను ఇంకా ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి. ఇంకా దీంట్లో లీవ్స్ కంటే సీడ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను మళ్ళీ చూపిస్తాను మీకు దాన్ని. రెడ్డి చూసారా హాఫ్ దోస తినింది మిగలు పెట్టేసింది. గోరింటాకు ఆపు గోరింటాకు దొరికింది చూదురా ఆలు గోరింటాకు ఇంకో చూడు బ్లింకిట్లో దొరికింది. దాంట్లో సీడ్స్ ఉన్నాయి అవి మనము ప్లాంట్ వేద్దాం. వాటర్ తాగేసి వెళ్ళి కొద్దిగా ఎవరు తుమ్ముతున్నారు. మనమే కాదురా ఎవరు తుమ్మినా వెళ్ళి వాటర్ తాగేసి వెళ్తూ ఉండాలి. చూడు నన్ను బాయ్ నాన్న తొందరగా వచ్చేటట్టు నేను వస్తానులే పికప్కి. బాయ్ అంతా తినేటడ్డా. ముగ్గు చూసారు చిన్ని ముగ్గు వేసుకున్నాను. హలో నీ హ్యాండ్ చూపి వాళ్ళు సూపర్. ఈరోజు నెయిల్స్కి పెడతాం మీకు అది నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోండి మంచిగా. అయిపోయిందా?
ఆ చట్నీ కూడా నాకేనా నాకు కూర్చొని వేస్ట్ చేయకు ప్లీజ్. నాకు భలే బాధ వేస్తుంది అప్పి, అంత కష్టపడి చేస్తున్నా నేను. స్లోగా కొద్దిగా తినేసి మళ్ళీ వాటర్ తాగేసి. చట్నీ చెప్పింది. వెరీ గుడ్, బాగుంది కదా. నేను ఇంకా ముందు రోజు ఏమంటే వాకింగ్కి వెళ్ళలేదు, ఈవినింగ్ ఇంట్లోనే ఉన్నాను, ఎందుకు వెళ్ళలేదు మరి. సో ఈరోజు మార్నింగ్ ఇంకా సుదర్శన్ టీటీకి వెళ్ళున్నాడు, ఇంకా టెడీ స్కూల్కి వెళ్ళిపోయింది, హ్యాపీ ఇంట్లో ఉంది, టీవీ చూసుకుంటా ఉంది. సో ఇంకా ఎందుకులే కొంతసేపు అలా వాకింగ్కి వెళ్ళేసి వద్దాము అనేసి ఇంకా కిందకి వాకింగ్కి వచ్చానమాట. ఒక వాకింగ్ చేయలేదు అంటే నాకు అదేదో మిస్ అయ్యాను ఈరోజు అనేసి అనిపిస్తూనే ఉంటుంది. ఇంకా నేను ఇంట్లోనే యోగా చేసుకుంటా ఉన్నాను. యోగా ఎప్పుడు మానేశానో అప్పటి నుండి యోగా ఇంట్లోనే చేసుకుంటాను. అది కూడా ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేకపోతే చేయను అనమాట, మానేస్తాను. సాటర్డే సండే చేయను, అన్ని బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాను మధ్యలో. సో ఇక్కడ చూసారా, నేను వాళ్ళిద్దరికి పెట్టాను అంతే, ఎంత రెడ్గా పండిందో. ఈరోజు నేను పెట్టుకోవాలి అనేసి, అంటే వాళ్ళిద్దరు ఫస్ట్ పెట్టేసాను అనుకో పని అయిపోతుంది, మళ్ళీ నేను ప్రశాంతంగా పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉన్నాను. అందుకే ఇంకా ఈరోజు నైట్కి పెట్టుకుందాము. నైట్ పెట్టుకుంటే గోరింటాకు అంటేనే నైట్ పెట్టుకోవాలి, అప్పుడే మంచిగా పండుతుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టాను. ఇంతలో ఏమంటే ఇక్కడ ఎవరు వచ్చారు చూడండి. మేము ఎక్కడికి గుడికి వెళ్ళాము సిటీ లోపల. అవునా, అక్కడ దొరికింది. అవునా, గోరింటాకు అనింది. అయ్యో తీసుకోమ్మా అన్నాను, పండుతుందా లేదా అనేసి. రాత్రి ఏం చేసింది, దగ్గడు బిగ్గిడిగా నూరి నేను నా ఫ్రెండ్ పంపించింది నిన్న, ఇంకా నేను రుబ్బి పెట్టా పిల్లలకి, దొరికింది. ఇంకెవరికైనా కూడా ఇస్తారా? అంటే ఎవరికైనా అవసరం దొరకడం లేదు కదా ఇప్పుడు, కష్టంగా ఉంది కదా ఎవరికైనా. అదే తను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, కావాలంటా అనింది. ఇస్తారా? నేను 2 తీసుకున్నాను. మీరు పెట్టుకోలేదా? ఒకటి పెట్టుకున్నాను, ఇది పెట్టుకుని 50 రూపాయలు చెప్పారు. 80 గంటలు ఇవ్వలేదు. సరే అనేసిందే అట్లా వెళ్ళామా, నేను రాలేదు. మిక్సీ కేసి ఎక్కువైంది, అది మిక్సీ పని చేయలేదు, పోయింది, పాడైంది మిక్సీ చేసింది. అంటే అదే మగ చెట్టు ఆడ చెట్టు అంటున్నావు కదా, అట్లా ఎట్లా అట్లుగా ఉంటుందా? అట్లా ఉంటుందంట. మగ చెట్టు అంటే పూలు కాయలు ఏం వదలవు, ఆడ చెట్టు అంటే పూలు కాయలు. ఇప్పుడు ఆడ చెట్టు అయితే మనకి పండుతుంది మంచిగా, అది పండుతుంది. మరి ఇట్లా కట్టే పెట్టారు, ఫ్యాన్ గాలికి పెట్టి వాడి ఏం లేదు, నీళ్ళు వేస్తే. సరే సరే చూడమా, అడిగి అక్క కావాలంటుందో. ఫోన్ సెక్రటరీ ఫోన్ చేసాము. అవునా, ఎంత కింద మీరు రాలేదు ఇక్కడికి? అవునా, సరే తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను ఇంకా పర్వాలేదు, ఇది ఇచ్చేస్తుందా? క్లాత్ కావాలా? వాళ్ళు అన్నీ పెట్టుకొని ఏం చేస్తావురా? అందరికి నా ఫ్రెండ్స్కి ఇస్తాను. నేను అడిగారు కదా వాళ్ళ దగ్గర లేనప్పుడు, మరీ ఎక్కువ ఇవ్వద్దా? హ్యాపీ వంట ఆంటీ చెప్పింది కాదు, ఇవన్నీ ఒలిచేసి ఆకులు, ఈ కొమ్మలు ఉన్నాయి చూడు, ఇవి మనము చెట్టులో పెడితే పాట్లో చెట్టు వస్తుందంట. ఓ అంటే కాదు, అవును. ఆ లైట్ ఎందుకు ఆఫ్ చేయి, ఆఫ్ చేసేయి, లాల్ పోస్తా నీకు. వాటర్ తిప్పుకోపో, వస్తా, హెడ్ బాత్ చేపిస్తా నీట్గా. హ్యాపీ ఎంత ఆకుందిరా. స్వాతి అంటే కొద్దిగా ఇస్తా. గోరింటాకు చూసారా ఎంత ఉందో, జస్ట్ ఒక 1 వీక్కి ముందు గోరింటాకు దొరకట్లేదు, నేను పెట్టుకోలేకపోతున్నాను అనేసి ఎంతో బాధపడ్డాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఇప్పుడు ఏమంటే అన్నీ ఒక్కసారిగా వస్తున్నాయి నా దగ్గరికి. ఎవరినెవరిని అడిగాను, కింద వీళ్ళు ఐరన్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళని కూడా అడుగున్నాను, వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తుంటారు కదా, ఎక్కడ దొరుకుతుందేమో అట్లా అనేసి. సో వాళ్ళకి వేరే దగ్గర టెంపుల్కి ఏమో వెళ్ళుంటే అక్కడ అమ్ముతున్నారంట, 50 రూపీస్ అంట కట్ట. ఇంకా పాపం అదే పని తెచ్చారు కదా అనేసి ఇంకా నేను 50 రూపీస్ ఇచ్చేసి తీసుకున్నాను దాన్ని. ఇంకా నా ఫ్రెండ్స్కి ఎవరైనా కావాలంటే ఇవ్వచ్చు కదా అన్నట్టుగా. ఇంకా నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాను. చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, గోరు చిక్కుడుకాయలు కదా, ఇది కొంచెం వెడల్పుగా ఉంటాయి చిక్కుడుకాయలు. సో ఆ చిక్కుడుకాయలు మా సుదర్శన్కి చిక్కుడుకాయ, దొండకాయ ఇలాంటివి భలే ఇష్టం మా సుదర్శన్కి. సో ఇంకా ఆ చిక్కుడుకాయ కూడా తీసుకొని ఉన్నాను. ఇంకా అది ఫ్రై లాగా చేసేద్దాం అనేసి చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది జస్ట్ ఆయిల్ వేసుకొని మనము పోపు వేసేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉద్దిపప్పు, శనగపప్పు అవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, ఇంకొంచెం సాల్ట్, పసుపు వేసేసి బాగా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. నాకు ఇది కూడా చాలా నచ్చుతుంది, ఒకప్పుడు నచ్చేది కాదు, ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. కరివేపాకు కూడా వేసేసాను, మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చాలా టేస్టీ, ఆ రోజు చేసిన రోజు మాత్రం చాలా టేస్టీగా ఉంది. అంటే ఎప్పుడో
ఒకసారి చేసేసుకుంటూ ఉంటాం కదా, అలాంటివి భలే బాగుంటాయి, బాగా వస్తుంది. రోజు ఎప్పుడైనా చేసుకుంటూనే ఉంటే అంత కొంచెం బోరింగ్గా ఉంటుంది. సో ఈ చిక్కుడుకాయలు అనమాట నేను చెప్పింది. ఇలా కోసి పెట్టుకునేసాను, అన్నీ ఒలుచుకునేసి. ఇంకా ఇప్పుడు ఇవి కూడా దాంట్లో వేసేసాను. ఇంకా లాస్ట్ టైం నేను దొండకాయ పచ్చడి చేసినప్పుడు చాలామంది నేను అడిగా కదా, ఇంకా దొండకాయతో ఇంకా ఎలా వెరైటీస్ ఏమైనా చేయొచ్చా అంటే, నేను చేసిన దొండకాయ పచ్చడి లాగా కాకుండా ఇంకో రకమైన పచ్చడి చేయొచ్చా అక్క అనేసి కొందరు, ఆశ అనేసి కొందరు, సో చాలామంది షేర్ చేశారు. నెక్స్ట్ టైం మీరందరూ చెప్పినట్టే చేస్తాను, దొండకాయలు కొనుక్కున్నప్పుడు నెక్స్ట్ టైం చేసినప్పుడు. ఇంకొకరు ఏమంటే, నువ్వు కూడా బాగా చేసావు ఆశ, కాకపోతే అది నువ్వు పేస్ట్ లాగా చేసావు, కొంచెం కచ్చపచ్చలాగా ఉంటే బాగుంటుంది, అందుకే అదేమంటారు దొండకాయ కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది ఇంకా అనేసి చెప్పారనమాట. సో నెక్స్ట్ టైం అట్లనే చేయాలి అనుకొని నేను ఇంకేదో వంకాయ పచ్చడి చేశాను కదా రీసెంట్గా, సో దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా చేశాను అనమాట. అందుకే ఇంకా పప్పుల పొడి కొట్టుకున్నాను కదా నేను, సో అది దీంట్లో కొంచెం యాడ్ చేశాను. అంతే అనమాట. ఇంక కొత్తిమీర కావాలంటే మళ్ళీ గార్నిష్ చేసేసుకోవచ్చు, అంతే అయిపోయింది. ఎంత ఎమ్మీగా వచ్చిందో అసలు, జస్ట్ వేడి వేడి అన్నము దీంతోనే కలుపుకొని తినేసేయచ్చు అనమాట నెయ్యి వేసుకొని. ఇంకా ఆ రోజు నేను ఆకుకూర పప్పు, పాలాకు పప్పు, మా సుదర్శన్కి లాస్ట్ 2 వీక్స్ నుండి పాలాకు పప్పు తినాలి అని ఉంది అని చెప్తా ఉన్నాడు అనేసి ఇంకా ఈ సాటర్డే చేశాను పాలాకు పప్పు, ఇంకా చిక్కుడుకాయ ఫ్రై, అన్నము, ఇంకా పెరుగు అనమాట. పెరుగులోకి తిన్నాను ఆ రోజు నేను ఇది చిక్కుడుకాయ ఫ్రై చేసుకొని, అబ్బాయి ఎందుకులేని ఎంత టేస్టీగా వండిందో అసలు, భలే వండింది, నాకు చాలా నచ్చింది. ఇంకా టెడ్డీకి ఆ రోజు స్కూల్ సాటర్డేస్ 1 వరకు ఉంటుంది అనమాట. అందుకే సుదర్శన్ని యాపిని లేపుతున్నాను, పడుకొని ఉంటే టెడ్డీకి టైం అయిపోతా ఉంది, వెళ్ళేసి తీసుకురమ్మని. ఇంకా ఆ రోజు ఎందుకు నేను యూజ్ చేసిన గిన్నెలు అప్పటికప్పుడే కడిగి పెట్టేసుకున్నాను అనమాట, నీట్గా ఉంటుంది కొన్నే కదా అనేసి అనిపించింది. ఇంకా గోంగూర ఆర్డర్ చేసుకున్నాను ఆ రోజు నేను. గోంగూర తినాలి అనిపించింది, సో గోంగూర పచ్చడి కూడా చేసుకుందాం కదా అనేసి అనిపించింది. గోంగూర చట్నీ లాగా చేసుకుంటాం కదా, సింపుల్గా ఈజీగా చేసుకుంటాను, సో చేసుకుందాంలే అనేసి అనిపించి తెప్పించుకున్నాను. కానీ ఇంకా ఆ రోజు చేసుకోలేదు, వంట అయిపోయింది కదా, ఇంకా రేపైనా ఎప్పుడైనా చేసుకుందాం అనుకున్నా. ఇంకా ఈ గోరింటాకు ఉందిగా, సుదర్శన్ హ్యాపీ ఇద్దరు వెళ్ళున్నారు టెడ్డీని పిలుచుకోవడానికి, ఇంకా రాలేదు. సో అందుకని ఈ గోరింటాకు ఒలిచి పెట్టేసుకుందాము అనేసి అన్నీ ఒలుచుకున్నాను. ఇంకా నా ఫ్రెండ్స్ని ఎవరెవరిని అడిగానో వాళ్ళ దగ్గర లేదన్నారు కదా, వాళ్ళకి ఏమైనా దొరికిందేమో అనేసి మెసేజ్ చేశాను, వాళ్ళకి దొరకలేదు అని చెప్పారనమాట. ఇంకా పక్కన నేబర్స్కి ఇంకా కొంత నా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఇద్దామనేసి ఇంక ఇలా ఒలిచి పెట్టుకుంటున్నాను, నా దగ్గర ఉంది ఇస్తాను అనేసి చెప్పాను వాళ్ళకి. ఇంకా బ్లింకిట్లో తీసుకున్న గోరింటాకు ఉంది కదా, అది ఒక ప్యాకెట్ వచ్చేసి 100 grams అని ఉంది, 39 rupees అనమాట. ఇంకా ఈ గోరింటాకు గొలుచుకుంటూ నాకు నేనే మాట్లాడుకుంటూ అలా ఉన్నానమాట. ఇంకా దేవుడికి చెప్పుకుంటున్నాను, ఇంకా చాలు ఈ గోరింటాకు, ఇంకొద్దు, ఈ గోరింటాకే నాకు చాలా ఎక్కువ అనేసి అనిపించేస్తూ ఉండింది. ఏమంటే వద్దురనైనా ఇంకా గోరింటాకు, ఇంకా చాలు ఇది నాకు అన్నట్టుగా అయిపోయాను లాస్ట్కి. ఇంకా నాకు ఇంకోటి కూడా అనిపించింది, నా ఫ్రెండ్స్కి ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఉంటే ఒకవేళ గోరింటాకు, నేను టెడ్డీకి గోరింటాకు పేస్ట్ చేసి హెడ్కి పెడదాము, మంచిది, హెల్త్ అదే హెయిర్కి మంచిది కదా అనేసి అనుకున్నాను. సో ఒకవేళ మిగిలితే ఒక హెయిర్ ప్యాక్ లాగా చేసుకుందాం అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఏమంటే బ్లింకిట్లో కొనుక్కుంది ఎట్లుంది చూసారు, ఆకు చాలా తక్కువ ఉంది, దానికి ఆ సీడ్స్ వచ్చాయి కదా, అవి చాలా సీడ్స్ ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారు తెలియదు నాకు. ఇంకా నేను కొనుక్కోకూడదు, నెక్స్ట్ టైం నేను ఇంకా ఎవరిని అడగకూడదు, బాధపడకూడదు, గోరింటాకు లేదనేసి అనుకొని సీడ్స్ పంపించినట్టుంది నాకు. అది వేసి ఇంకా ప్లాంట్ వస్తుందో రాదో అది అంత ఏమంటారు పచ్చిగా ఉంది కదా, డ్రై అవ్వాలి కదా సీడ్స్, సో ఎండకి పెట్టి మళ్ళీ తర్వాత ప్లాంట్ వేసుకుందాం అనేసి ఇలా తీసి పెట్టుకున్నాను. కానీ దీంట్లో ఆకు ఏమంటే కొంచెం డార్క్ కలర్లో ఉంది. మామూలు గోరింటాకులు ఇప్పుడు సంధ్య పంపించింది, చామేశ్వరి పంపించింది, సో ఆ గోరింటాకు వేరేగా ఉంది. మళ్ళీ ఇప్పుడు తను తెచ్చింది కదా, వాళ్ళు తెచ్చిన గోరింటాకు కూడా డిఫరెంట్గా ఉండింది, కొంచెము పెద్ద పెద్ద ఆకులు కరివేపాకు లాగా ఉంది అది, కానీ స్మెల్ మాత్రం గోరింటాకు. ఇంక ఇదేది అనుకుంటున్నారా, ఇది నా ఫ్రెండ్ సునీత హైదరాబాద్లోనే ఉంటుంది, తనకు కూడా అడుగున్నాను జస్ట్ నేను మీకు దొరుకుతుందా అనేసి, లేదు అని చెప్పింది. ఇది నాకు సర్ప్రైజ్గా పంపించింది, తను పంపిస్తుంది అనేసి నాకు అస్సలు తెలీదు, కనీసం పంపించే ముందు చెప్తే నేను చెప్పుంటాను తనకి నాకు దొరికింది నేను పెట్టుకున్నాను అనేసి. సో తను పంపించేసరికి అదేమంటే ఇంకో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిందంట, ఇక్కడ రావాల్సింది, సో అలా పాపం డిలే అయిపోయింది, యాక్చువల్ సాటర్డేనే రావాలంట. ఇంకా తను అంత ప్రేమ పంపించింది కదా, అది నాకు పడేయాలనిపించలేదు, అంతా తీసి డ్రై లాగా పెడదాం, డ్రై అవుతుంది అప్పుడు కొంచెమైనా బాగుంటుందేమో అంటే అసలు అంతా పాడైపోయింది, భలే బాధేసేసింది. అరే అంత ప్రేమగా పంపించింది ఇలా అయిపోయింది అనిపిస్తూనే ఉండింది నాకు. ఏవి చెప్పండి బ్యాండ్స్ వచ్చాయి, 3 నా ఫ్రెండ్స్ ఇది ఇంకో వైష్ణవి ఇచ్చింది, ఇది అనుష్క ఇచ్చింది, ఇది శాల్వి ఇచ్చింది. వాళ్ళకి చెప్పనా, రేపు చెప్తాను.
ఇంకా సండే స్కూల్ ఉండదుగా, సాటర్డే స్కూల్ ఉందని చెప్పేసి ఈరోజు వీళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేసుకున్నారంట, ఫ్రెండ్షిప్ డే చేసుకున్నారంట. ఇంకా సరే పద అని చెప్పేసి అన్నం ఆకలిస్తా ఉంది అంటే నేను అన్నం పెట్టుకున్నా, పప్పు చిక్కుడుకాయ పెట్టుకున్నాను. వాళ్ళకి అన్నం పెట్టిస్తానంటే లేదంట వాటర్ బువ్వ తింటారంట, అదేదో కొత్తగా టెడ్డీ కూడా స్టార్ట్ చేసింది. అన్నం కలుపుకొచ్చుకున్నారు, మా సుదర్శన్ కల్పించాడు, ఇంకా పప్పు పెట్టుకొచ్చుకున్నారు. హ్యాపీ చూసారు ఎట్లా వస్తుందో. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళకి ఆకలి లేదు. స్కూల్ నుండి పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడికో బేకరీకి వెళ్ళి ఏదో పఫ్స్ తినేసి వచ్చారు. చిక్కుడుగా తినరారా? ఇంకా నేను కరెక్ట్గా అన్నం టైంకి అంత కష్టపడి అంత అదే పనిగా నేను చేస్తే మీరు బయట ఏదో తినేసి వచ్చేస్తే ఎట్లా రా అని చెప్పి తిట్టుకుంటా ఉన్నాను అనేసి మళ్ళీ వాటర్ బువ్వ ఏదో వేసుకొని తింటున్నారు కూర్చొని. నీకంటే బాగుంది, చాలా బాగుంది. హ్యాపీ నీ హ్యాండ్స్ భలే ఉన్నాయి, నీ ఫింగర్స్. మళ్ళీ ఒకటే హ్యాపీ. మీతో చెప్పా కదా పెరుగన్నంలో చిక్కుడుకాయలు భలే ఉన్నాయనేసి, అందుకే మీతో చూపించాలనిపించింది అప్పుడు తినేటప్పుడు. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే ఎప్పటి నుండో అనుకుంటున్నాము హ్యాపీకి హెయిర్ కట్ చేపిద్దాము, వాడికి హెయిర్ పొడుగు అయిపోయాయి అనేసి. ఇంకా రోజు పిలికలు వేసుకోవాలి, జడలు వేసుకోరావాలి, వదులుకో రాకూడదు, అలా ఇంకా రూల్స్ ఉంటాయి కదా స్కూల్లో. ఇంకా రోజు వేసుకుంటా ఉంటే వీడికి నచ్చవన్నమాట, వీడికి స్టైల్స్ ఎక్కువ. ఎట్లా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వేయాలి, సరిగా రాకపోతే మళ్ళీ ఇది బాగాలేదమ్మా అనేసి వాడి ఫేస్ ఇంకా చూడలేం, ఏమంటారు ఇంకా మూడ్ ఆఫ్ అయిపోతుంది, పాపం డల్ అయిపోతుంది, జడ్లు సరిగా రాలేదనేసి. సో వీడికి హెయిర్ పెరిగైపోయి ఇంకా కట్ చేయాలి అనేసి అనుకుంటూ ఉన్నాం, కానీ ఇంకా అట్లే అయిపోతాను. మొన్న నేను ఇంకా వెళ్ళా కదా నేను చేసుకోవడానికి, అప్పుడు ఇంకా అనుకున్నా ఈ సాటర్డే సండే వీళ్ళని తీసుకురావాలి అనేసి. ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు, లేట్ అవుతులాగా ఉందనేసి ఇంకా అక్కడే చాట్, మేము అప్పుడు ఒకసారి బంగారుపేట చాట్ తిన్నామని చెప్పా కదా, సో అక్కడికి వచ్చామన్నమాట. అది తినేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసాం పార్లర్కి. ఇంకా హ్యాపీకి ఫస్ట్ అయితే లేయర్ కట్ కొరియన్ హెయిర్ స్టైల్ అది చేపించున్నాము. ఇంకా సేమ్ అట్లే చేద్దామా లేకపోతే ఎక్కువ లేయర్స్ చేపిద్దామా అనేసి అతన్ని అడుగుతా ఉన్నాను అనమాట. అతను ఏమంటే నేను కొన్ని ఫొటోస్ చూపించాను, అంటే వాడి ఫేస్ కట్కి సెట్ అయ్యేది, సో దాంట్లో ఒకటి చూస్ చేసుకున్నాము. అదైతే ఓకే అని చెప్పి అతను కూడా చెప్పాడనమాట, ఇది బాగుంటుంది అన్నట్టుగా. సో ఇంకా అది చేపిస్తా అన్నాము ఫైనల్లీ హ్యాపీతో. ఈ హెయిర్ కట్ చేపించుకునేటప్పుడు కూడా పెద్ద ప్రాబ్లమే, ఏమంటే వాడికి లాంగ్ హెయిర్ కావాలని అంటే ఇష్టం, హెయిర్ కట్ చేయించుకోకూడదు అనమాట. కట్ చేసినా అది నచ్చితే ఓకే, వాడు మోస్ట్లీ ఏమంటే నచ్చదు వాడికి హెయిర్ కట్ చేసినప్పుడు. సుదర్శన్ వస్తాడు ప్రతిసారి, సుదర్శన్ మీద కోపం తెచ్చుకుంటా ఉంటుంది. నేను చెప్పాను బాబా నీకు వద్దనేసి, నువ్వే ఇలా చెప్పించు, అట్లుంది ఇట్లుంది అనేసి బాబాని తిట్టుకుంటా ఉంటుంది అనమాట. సో అట్లా ఇంకా ఇది ఇంత కూడా ప్రాబ్లమే ఇప్పుడు హెయిర్ కట్ కూడా. ఇంక ఇప్పుడు సుదర్శన్కి టీటీ ఉందంట, మీరు వెళ్ళేసి రండి పూజ, నేను వచ్చినా వాడికి నచ్చదు, నేను ఏదో చెప్పించేస్తాను అనేసి ఏడ్చుకుంటా ఉంటుంది. నువ్వు వెళ్ళి చెప్పించావంటే గమ్ముగా వచ్చేస్తుంది ఏమీ మాట్లాడకుండా అనేసి అన్నాడు అనమాట. అందుకే ఇంకా నేను టెడ్డీ ఇంకా హ్యాపీ ముగ్గురం వచ్చాము. ఇంకా హెయిర్ కట్ చేపించుకుంటా ఉన్నందుకు హ్యాపీకే కాదు అంత టెన్షన్ ఉండేది, హెయిర్ కట్ చేపిస్తున్నందుకు నాకు ఉంటుంది, అది ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో ఏంటో అన్నట్టుగా. అది అయ్యేంత వరకు ఈ హెయిర్ కట్స్తో చాలా టెన్షన్ ఉంటుంది. మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వస్తాము, అది ఫ్లాప్ అయింది అనుకోండి ఇంకా డిసప్పాయింట్ అయిపోతాం మనము. ఇంకా మనకి ఇప్పుడు పిల్లలు, వాళ్ళకి చేపించుకునే ఏజ్ అనమాట, వాళ్ళకి చేపించుకుంటుంటే కూడా సేమ్ ఇంకా ఎక్కువ ఉంది ఆ ఫీల్ నాకు. ఇంకా ఎక్కడైతే నేను ఎట్లా చెప్పానో సేమ్ అలాగే మరీ పొట్టిగా చెయ్యొద్దు అనేసి అన్నాను అనమాట. అందుకే అంతవరకు పెట్టారు. అది కొంచెం మనము ఇంటికి వెళ్ళి నార్మల్గా వాష్ చేసుకున్న తర్వాత ఏమంటే నార్మల్గానే అయిపోతుంది, అంత పొడుగా అనిపించదు, అంటే మనము లీవ్ చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ వావ్ కదా, అసలు నాకైతే చాలా నచ్చింది, ఎంత బాగుందో అనిపించింది అసలు. ఫ్రంట్ కూడా నేను ఎప్పటి నుండో వాడికి ఫ్రంట్ ఇట్లా ఫంక్స్ లాగా వస్తుంది కదా, అది కరెక్ట్గా రావాలి, ఐస్ మీద పడకుండా ఉండాలి అనేసి అనుకుంటా ఉంటాను. ఇంకా వెనకాల కొంచెం వాల్యూమైజ్గా ఉంటే బాగుంటుంది హెయిర్ ఉంటా ఉండేదాన్ని, సేమ్ అలాగే వచ్చింది. మరి ఇంకా కొంచెం షార్ట్ చేయించుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో అనేసి అనుకున్నా, కానీ పోనీలే ఇంకా ఇప్పుడు ఇది చాలే అనేసి అనిపించింది. సో ఇంకా అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము, ఆటో బుక్ చేసుకున్నాము. ఇట్లే ఉంటుంది మీ ఫ్రెండ్స్, మెయిన్గా బబ్బా చూసి షాక్ అయిపోతాడు పాపని చూసి. ఎంత నాకు అలానే కావాలి టెడ్డ వాడికి, ఇప్పుడు సెట్ అయింది. నా టర్న్ బ్యాక్ వావ్ టేపు అసలు సూపర్.
ఇంకా ఈ హెయిర్ కట్కి 1200 తీసుకున్నారు. గ్లామ్జో అనేసి ఇక్కడే ఉంటుంది అనమాట, మాకు దగ్గరలోనే. సో అక్కడికి మా సుదర్శన్ హెయిర్ కట్కి ఇక్కడికే వస్తూ ఉంటాడు. సో మాకు ఇక్కడే అలవాటు, సో అట్లా ఇక్కడికే వచ్చాము. ఇంకా టెడ్డీకి కూడా చేపిచ్చేద్దామా, కొంచెం షార్ట్ చేపిద్దాము, యూ కట్ చేపిద్దాము అనేసి అనుకున్నా. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే రేపు సండేనే కదా, ఒకసారి మరి సుదర్శన్ కూడా చెప్పి రేపు వచ్చి చేపిస్తాను లేదా టెడ్డా ఒకసారి అనేసి అన్నాను. ఇంకా ఆటోలో రావాలంటే వీళ్ళకి ఎంత ఇష్టంగా ఉంటుందో, మెయిన్గా మ్యాపీకి. ఇగో ఈ లాస్ట్లో కూర్చోవాలి, ఎండ్లో కూర్చోవాలి అనేసి, నువ్వు చిన్నపిల్ల దానివిరా, నువ్వు మధ్యలోనే కూర్చో అనేసి మధ్యలో కూర్చోబెడుతుంటాను. ఇంకా టెడ్డీకి ఏమంటే విండో లాగా వచ్చిందంట. ఇంకా ఎంత బాగుందో అంట వాడికి, అక్కడ హ్యాపీని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట, కోపం వచ్చేలాగా. ఇంకా ఆ రోజు ఒక ఫ్రెండ్కి నేను మెహందీ ఇస్తాను గోరింటాకు అనేసి అనున్నాను అనమాట. ఇంకా నేను అట్లే ఇంకా ఇక్కడ ఇంత లేట్ అవుతుంది అనేసి అనుకోలేదు, అలా లేట్ అయిపోయింది. సో ఇంకా మా సుదర్శన్ అడిగితే సరే నేను తీసుకెళ్తాను రా బుజ్జు అన్నాడు. ఇంకా గోరింటాకుని రుబ్బింది బాక్స్లో పెట్టాను కదా, అది ఇంకా మళ్ళీ కొంచెం ఆకు అది సరిపోతుందో లేదో అనేసి ఇంకా ఆకు కూడా పెట్టి ఇంకా తనకి ఇచ్చేసొద్దాం అనేసి వెళ్తున్నాం అనమాట. అదేంటో నా ఫ్రెండ్స్కి అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, గోరింటా నా దగ్గర ఉంది మీకు కూడా కావాలా అనేసి ఇస్తూ ఉంటే నాకు అదేదో ఎక్కర్లేని హ్యాపీనెస్ ఉండింది. ఎంతో ఏదోగా చాలా చాలా ఏమో అంటారే, చాలా హ్యాపీగా అనిపించింది. ఓ నేను ఇస్తున్నాను అందరికీ, ఎవరికి దొరకలేదు అన్నట్టుగా ఎక్కడో ప్రౌడ్గా ఉండింది అనమాట. ఇంకా అలాగే వస్తూ ఉంటే పార్సల్ ఒకటి ఉంటే తీసుకున్నాం సెక్యూరిటీ దగ్గర. సో ఆ పార్సల్ ఇది కూడా నాకు సర్ప్రైజ్, నాకు అసలు తెలియదు ఇది పంపిస్తున్నారని కూడా. రాఖీలు పంపించారు. సో సేమ్ ఇలాంటివి మీకు కావాలి అంటే మీకు లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి, చాలా బాగున్నాయి. వాళ్ళు రాఖీస్ ఇలా చేసి పంపిస్తారంట మనకి. మానస అనేసి ఇంతకుముందు తనతో కొలాబ్ చేస్తున్నాను. సో మళ్ళీ నేను కొలాబరేషన్స్ మానేశానని చెప్పున్నాను కదా, కానీ తనకేమో పంపించేశారనమాట నాకు. సో అందుకే ఇంకా పంపించారు కదా అనేసి మీతో షేర్ చేస్తున్నాను. అయినా తను చాలా మంచిది, చాలా ట్రస్టెడ్ పేజ్ అనమాట వాళ్ళది. మంచిగా చేసిస్తారు. మీరు ట్రై చేయండి. ఎట్లాగో రాఖీ పండుగ వస్తూ ఉంది. సో మనకి అందరికీ రాఖీలు కావాలి కదా ఎలాగో. సో మీకు అవసరం అంటే తన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. ఇంకా ఆ రోజు ఏమంటే ఇంటికి వచ్చేసిన కదా, డిన్నర్కి ఏమంటే దోశ పిండి ఉండిందనమాట. దోశ ఇంకా పప్పు, చిక్కుడుకాయ ఫ్రై అన్నీ ఉన్నాయి కదా, అందుకనేసి ఇంకా మళ్ళీ చట్నీ, సాంబార్ అవన్నీ ఎందుకనేసి ఇంకా దోశలు వేసేసాను. పప్పు దోశ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ముగ్గురు తినేస్తే ఇంకా నేను కూడా తినేస్తాను. దాని తర్వాత చాలా పెద్ద ఒక పని ఉందన్నమాట, ఏంటో చూపిస్తాను. అవి పాస్ పెట్టువా, పాస్ బాగా కలిపినాను అట్లా, జస్ట్ అంత బాగా కలుపుకో. సో ఇదే గోరింటాకు పెట్టుకోవాలరా టెడ్డా, నేను పెట్టుకోవాలి అనేసి అనుకుంటా ఉంటే ఆశక నేను పెడతాను అనింది. మళ్ళీ హ్యాపీ వచ్చింది, నేను పెడతానమ్మా అనింది. సో ఒక చెయ్యికి నువ్వు పెట్టరా, ఇంకొక చెయ్యికి నువ్వు పెట్టరా అని చెప్పాను. సో ఒక హ్యాండ్కి ఇప్పుడు టెడ్డీ పెడతా ఉంది ఫస్ట్. ఇంకా ఇలా టెడ్డీ హ్యాపీ దగ్గర పెట్టించుకుంటాను ఈరోజు అనేసి అస్సలు అనుకోలేదు. పెడతా ఉండేసరికి అదొక హ్యాపీనెస్, ఏదోగా మంచిగా ఉండిందనమాట. అంటే అమ్మ వాళ్ళే పెడుతుంటారు కదా పిల్లలకి, పిల్లలు అమ్మ వాళ్ళకి పెట్టడం నేను ఎక్కడ చూడలేదు. అంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెట్టుకుంటా ఉంటారు, పాపం వీళ్ళిద్దరు చిన్నపిల్లలే కదా. ఇంకా వీళ్ళు నాకు పెడతా ఉంటే నాకు భలే హ్యాపీ అనిపించింది అసలు. కానీ ఇక్కడ నాకు ఏం గమనించానంటే, టెడ్డీకి నేను ఎలా పెడతానో అలాగే పెడతా ఉందన్నమాట. నేను చెప్తా కదా వాళ్ళకి, ఇలా కూర్చోరా, అలా పెట్టరా, ఇలా పెట్టరా అనేసి, వాళ్ళు నాకు అలానే చెప్తున్నారు, ఇలా పెట్టమ్మా, ఇలా పెట్టాశాక నువ్వు ఫింగర్ ఇలా పెట్టు అలా అనేసాక ఇంకా నవ్వు వస్తా ఉంది. ఇంకా టెడ్డీకి ఏమంటే గోరింటాకు ఇట్లా ఈ ఫింగర్స్కి హాఫ్ పెట్టాం కదా కొద్దిగా, సో అలా పెట్టాలంటే ఇష్టం. హ్యాపీకి ఏమంటే హాఫ్ పెడతాం కదా, ఫింగర్స్ మధ్య వరకు పెట్టేస్తాం చూసారా, అంతవరకు పెట్టించుకోవాలంటే ఇష్టం అనమాట. అంటే పెద్దవాళ్ళు పెట్టుకుంటుంటాం కదా, ఇది కొంచెం స్టైలిష్గా ఉంటుంది. సో టెడ్డీ వచ్చి కొంచెం స్టైల్గా ఉండేది పెడతా ఉంది ప్రెజెంట్ అయితే. ఇంకా మేము ఈ సిరీస్ ఒకటి చూస్తున్నాము ZEE5లో, వీరభద్రుని రహస్యం అనేసి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు. అది ఎవ్రీ థర్స్డే 5 ఎపిసోడ్స్ అట్లా రిలీజ్ చేస్తుంటారనమాట. సో అలా ఇంకా మేము లాస్ట్ థర్స్డే ఫ్రైడేనో రిలీజ్ చేస్తారు. అది ఇంకా వీకెండ్ అయితే టెడ్డీ హ్యాపీ నేను ముగ్గురం కూర్చొని చూస్తూ ఉంటాము. సో ఆ రోజు ఇంకా ఇలా గోరింటాకు పెట్టుకుంటూ చూస్తున్నాము. భలే బాగుంది, ఏం బాగుంటుందిలే అనుకున్నాను, కానీ బాగుంది. ఆ రోజు నేను కొట్టకుండా టీచర్ స్టూడెంట్ మీద పడితే అది శిక్ష కాదు. అయ్యో సార్, అలా ఏంటి? ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయా సార్. టెడ్డీ ఏమో గోరింటాకుతోనే కొంచెం స్టైల్గా ఉండేలాగా పెట్టింది. హ్యాపీ ఏమంటే ఫుల్ ట్రెడిషనల్గా ఉండేలాగా పెడుతుంది. చూడండి మీకు చూపిస్తాను. ఇంకోటి ఏమంటే హ్యాపీ కూడా చాలా బాగా పెట్టింది, ఇంత బాగా పెట్టగలుగుతుందా అనేసి అనుకున్నాను. ఇంకా టెడ్డీ హ్యాపీ ఇద్దరు ఫస్ట్ టైం అనమాట ఇలా పెట్టడము. సో ఫస్ట్ టైం నేర్చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ టైం నుండి వాళ్ళు పెడతారు ఎవరికైనా పెట్టాలి అంటే. అర్థమై నందా, నువ్వు వెళ్ళి క్లాస్ తీసుకో.
ఫైనల్లీ పెట్టిచ్చేసుకున్నాను టెడ్డీ దగ్గర, హ్యాపీ దగ్గర. సో ఆషాఢ మాసంకి, ఈ ఇయర్ ఆషాఢ మాసంకి నాకు గోరింటాకు పెట్టిచ్చేసుకున్నాను. గోరింటాకు పెట్టుకునేసాను. హ్యాపీగా ఉండింది అసలు. ఇంకా నెక్స్ట్ ఏమంటే కాళ్ళకు కూడా పెట్టుకోవాలి అనేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా అప్పటికైతే జస్ట్ హ్యాండ్స్కే పెట్టుకున్నాము. సో ఇక్కడతో సాటర్డే వ్లాగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ సండే వ్లాగ్. ఇదేమంటే ఫ్రెండ్షిప్ డే రోజు వ్లాగ్ అనమాట. సో పొద్దున్నే లేసాను నేను, ఏమంటారు 5కి అలా మెలకు వచ్చేసింది. సో అప్పుడే తీసేసి ఇంకా కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసుకునేసి మళ్ళీ పడుకునేసాను. మళ్ళీ లేచిన తర్వాత మీకు అందుకు ఇంత నీట్గా కనిపిస్తున్నాయి నా చేతులు. భలే పండింది కదా, ఎంత బాగా అనిపించిందో, భలే హ్యాపీగా ఉండింది. ఇంకా ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటున్నాము. ఇవి ఆల్రెడీ ఉండేటివే అనమాట ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. సో అవి నేను ఒకటి వేసాను సుదర్శన్కి, ఇంకా నాకు సుదర్శన్ ఒకటి వేసాడు. అంటే లాస్ట్ ఇయర్వే ఉన్నాయి టెడ్డీ హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్స్ కట్టినవి. సో అవి జస్ట్ అలా అంతే. ఇంకా ఆ రోజు మా సుదర్శన్ ఏమంటే చికెన్ తెచ్చిచ్చేసి మళ్ళీ టీటీకి అనేసి వెళ్ళిపోయాడు. ఇంకా సరే అనేసి ఇంకా చికెన్ కర్రీ చేశాను. ఇంకా మళ్ళీ దోశ, ఇడ్లీ ఏదో ఒకటి ఎందుకులే, అన్నం చేసేద్దాం కదా అనేసి ఇంకా నేను అన్నం చేసేసాను. దాని తర్వాత దానికి రసం. లాస్ట్ వీక్ సండే రసం చేసినప్పుడు పౌడర్ కొంచెం మిగులుండింది, ఆ రసం పొడి. సో ఆ రసం పొడితో మళ్ళీ రసం చేసేసాను. ఇంకా చికెన్ కర్రీ కొంచెం గ్రేవీ కొద్దిగా లైట్గా అలా ఉన్నట్టుగా చేశాను. ఇంకా నాకు ఎందుకో గోంగూర పచ్చడి తినాలి అనేసే ఉంటా ఉండింది, ఎందుకో ఆ క్రేవింగ్ ఉండింది అనమాట. అందుకనేసి 2 రెసిపీస్ ఉన్నా కానీ సరే గోంగూర చట్నీ కూడా చేసేసుకుందాము. గోంగూర చట్నీ చికెన్ కాంబినేషన్ కూడా భలే ఉంటుంది. ఆ 2 కలిపి తినాలంటే నాకు భలే ఇష్టం, కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు మా సుదర్శన్కి, టెడ్డీకి అనేసి ఇంకా చికెన్ లాగే చేస్తూ ఉంటాను. చికెన్తో మటన్తో వెజిటేబుల్స్ వేసి చేస్తే ఎంత ఎమ్మిగా ఉంటాయో మా మమ్మీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నాకు భలే నచ్చేటి. మా మమ్మీ కూడా చేయదు, మా అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నాకు భలే ఇష్టం, కానీ వీళ్ళు అలా తిన్నారు కదా అనేసి ఇంకా చేయను అనమాట నేను. బతికేసావు కదరా, నేను చచ్చిపోయాను. ఇంకా ఆ రోజు కూడా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటే నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురము మాల్కి వెళ్తున్నాము. శాంతినికేతన్ మాల్ ఉంది కదా దానికి. ఎందుకంటే హ్యాపీ ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇవ్వాలంట ఫ్రెండ్షిప్ డే రోజు అనేసి. ఇంకా మినీసోడ్కి వచ్చాము ఇక్కడ వెళ్ళి దాంట్లో. ఏవి ఇవా తీస్తాము, ఇవా జల్కి వేసుకుంటారా? ఒకటి పహల్కి ఒకటి అన్నిట. ఎందుకు ఎన్ని ఇస్తావు? ఇవి తీసుకున్నావు కదా, చూడు ఇవి తీసుకున్నావు కదా, భలే ఉన్నాయి కదా. ఓపెన్ చేయి. నేను ఓపెన్ చేస్తా. ఇది పెట్టేస్తా. ఓపెన్ చేయి. తన్వితాకి పహల్. హ్యాపీ టెడ్డీ కూడా సేమ్ నా టైపే అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇలా మెయిన్గా ఫ్రెండ్స్కి ఏమైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు గిఫ్ట్స్ అట్లాంటివి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంది, ఇంకా ఏదేదో ఇవ్వాలంట. పడేకు. హ్యాపీ ఇవి చూడు భలే ఉన్నాయి. షుగర్ నాకు బ్లాక్ బ్యాండ్స్ కొనిస్తారు. ఏంద్రా బ్లూ అంటే ఇష్టం కదా, మళ్ళీ 3 కాదు నాన్న, ఇది నువ్వే పాడు చేసేసుకుంటావు కదా, అట్లా పాడైపోతుంది. నాకు మెయిన్గా ఏమంటే ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది. హ్యాపీకి ఒక ఫ్రెండ్ ఉంది పెహల్ అనేసి, తను ఎక్కడికో ట్రిప్కి వెళ్ళినప్పుడు హ్యాపీకి ఏదో క్లిప్స్ ఏదో ఇచ్చిందమ్మా తెచ్చి. సో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను వాడికి, అమ్మాయికి ఏదైనా ఇవ్వాలి కదా నువ్వు, తను ఇంకా వీళ్ళు రాలేదన్నమాట ఇవ్వడానికి, స్కోప్ లేదు. సో అలా ఇంకా ఫ్రెండ్షిప్ డేకి ఏమైనా ఇస్తే బాగుంటుంది అనేసి అనుకుని ఇంకా వచ్చాము షాపింగ్. ఇంకా ఇక్కడ కోమ్స్ భలే ఉన్నాయి. మెయిన్గా హ్యాపీ హెయిర్కి ఆ కోమ్ సరిపోతుంది అనమాట, పల్చగా ఇలా స్మూత్గా ఉంటాయి కదా. సో అది చూస్తూ ఉన్నాను. మెయిన్గా దాని వెనకాల ఒకటి ఉంది పిన్ లాంటిది ఇచ్చింది, దాంట్లో హెయిర్ ఇరుక్కుంది అనుకోండి, దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఉన్నాయి ఆ 3, ఆ పింక్ కలర్ మెయిన్గా అట్లాంటిది. కానీ హ్యాపీకి ఏమంటే ఆ మధ్యలో నచ్చింది బ్లాక్ది, కొంచెం అదే బాగుంది కూడా, క్యూట్గా ఉంది, చిన్నదిగా ఉంది. సో అది తీసుకుందాము అనేసి అని ఇంకా అది ఏది తీసుకోవాలని చూసుకుంటూ ఉన్నాము. సో ఇది ఇప్పుడు నేను చూపించా కదా, అది తీసుకున్నాము. ఇంకా ఇక్కడికి వస్తే సాఫ్ట్ టాయ్స్ ప్రతిసారి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇంకా అక్కడ ఏదో కొత్తది పెట్టారంట, అది చూడడానికి వెళ్తా ఉంది. ఏం అసలు అది
కానీ ఇది ఇంకా నేను నా కోసం సాక్స్ చూసుకుంటా ఉన్నాను, వాకింగ్కి వెళ్తా కదా షూలో వేసుకోవడానికి. అప్పుడు ఇది కనిపించింది. అప్పుడు నాకు కింద హీల్ పెయిన్ అనేసి అంటా ఉండేది, దానికి గుర్తుందా? సో అప్పుడు మా డాడీ చెప్పారు, ఇట్లాంటిది ఒకటి దొరుకుతుందమ్మా, అది మెత్తగా ఉంటుంది, కింద హీల్ దగ్గర పెట్టుకున్నాం అనుకో రిలీఫ్ ఉంటుంది, ఆ పెయిన్ ఉండదు, అది వేసుకొని అలాంటి సాక్స్ కూడా ఉంటుంది అనేసి చెప్పున్నారు. అప్పుడు అంతా నాకు కనిపించలేదు, ఇప్పుడు కనిపించింది. ఇంకా మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా అక్కడ చూపిస్తున్నాను. కావాలి అంటే ఇక్కడ దొరుకుతుంది, మినీసోలో ఉందన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇదిగో హ్యాపీ వెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒకటి, మళ్ళీ వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ తీసుకుందిగా, అది ఇచ్చేసి వస్తుందంట. అది కొనేసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామో, ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామా అనేసి ఉండింది. ఇంకా రెడీ వచ్చేసి ఈ చిన్న శానిటైజర్ ఏమో భలే నచ్చేసింది. సో ఇది కావాలి, ఇంకా బ్లూ ఫేవరెట్ కదా, సో అందుకనేసి ఈ కలర్ కావాలి అనేసి ఇంకా తీసుకుంది. ఇది అసలు శానిటైజర్ లాగే లేదు తెలుసా, అలా మనం స్ప్రే చేసుకుంటే హ్యాండ్స్ పైన పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉండింది, చాలా బాగుంది. ఇంకా ఇదేదో BTS దంట. సో ఈ సాఫ్ట్ టాయ్ కావాలి అంట అడిగిందనమాట. అందుకే మళ్ళీ ఇంకా ఇదొకటి. ఎన్నిసార్లు చెప్తా ఉంటాను, సాఫ్ట్ టాయ్స్ అడగకంట్రా, ఇంట్లో నిండా ఉన్నాయి రే అంటే కూడా వినద్దు. ఇంకోటి ఏమంటే సర్ప్రైజ్, మా సుదర్శన్కి నేను 2 షర్ట్స్ తీసుకున్నాను ఫ్రెండ్షిప్ డేకి గిఫ్ట్గా ఇవ్వాలని. ఇంకా అలాగే స్టైల్ యూనియన్లో ఆఫర్స్ ఉంటే ఇంకా అక్కడ కూడా షాప్ చేశాను. హ్యాపీ డ్రెస్ అదే అనమాట, అక్కడ తీసుకున్నాము. సో అంతే, ఇక్కడతో వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటే నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.